చింతూరు ఏజెన్సీలో వరద ఉధృతి రోజు రోజుకు పెరుగుతుంది. శబరి, గోదావరి నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహించడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నేషనల్ హైవే 236, నేషనల్ హైవే 30పై వరద నీరు చేరడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కూనవరం వద్ద శబరి, గోదావరి సంగమంలో వరద 50 అడుగులు దాటగా విఆర్పురం మండలంలో పలు గ్రామాలు నీట మునిగాయి. గర్భిణీలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు చేర్చుతున్నారు. సహాయక చర్యల కోసం 32 బోట్లు, ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయగా 150 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్వయంగా ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ డ్రోన్ల సహాయంతో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు. గోదావరి వరద ప్రభావితం వల్ల మనకి ఎస్పెషల్లీ మనకి భద్రాచలంలో ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసినట్లయితే 15.96 lakhs క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఉంది. సో ఆల్రెడీ 3rd లెవెల్ ఆఫ్ వార్నింగ్ కూడా వచ్చింది. ఇంచుమించు సుమారుగా ఒక 56 అడుగులతోటి భద్రాచలం దగ్గర గోదావరి ప్రవహిస్తూ ఉంది. సో దాని నేపథ్యంలో మనకి ఈ గోదావరి వరద వల్ల శబరిలో కూడా బ్యాక్ వాటర్స్ రావడము, దాని తర్వాత ఇక్కడ విఆర్పురము, దాని తర్వాత కూనవరము అండ్ దెన్ చింతూరులో కొన్ని ప్రాంతాల్లో కూడా ఎటపాక్లో కూడా మనము ఇనండేషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో రౌండ్ ద క్లాక్ 24/7 ప్రతినిత్యము ప్రతి క్షణం కూడా ఎక్కడైతే ఏమైనా ప్రాబ్లమ్స్, ప్రజలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇనండేషన్స్ ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయి అనేది కానీ మనం మానిటర్ చేయడం జరుగుతాం. సో ఇప్పటి వరకు మనం 37 రోడ్ కట్ ఆఫ్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసాము. అలాగే ప్రతి విలేజ్లో కూడా పంచాయత్ నుంచి, రెవెన్యూ నుంచి, పోలీస్ నుంచి మనం టీమ్స్ డిప్లాయ్ చేసి వాళ్ళు రౌండ్ ద క్లాక్ నైట్ అంతా కూడా ప్రతి ఒక్కరికి పని చేయమని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, కంటిన్యూస్గా వాళ్ళందరితోటి టెలికాన్ఫరెన్స్లో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. సో వీళ్ళ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎన్ని విలేజెస్ మనకు కట్ ఆఫ్ అవుతున్నాయి, ఎన్ని మెరూన్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ని మనం ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా మనం నివేదిక అందించడం జరుగుతుంది. కంట్రోల్ రూమ్ నుంచి కూడా మనము ఎవ్రీ 2 అవర్స్కి ఒక ఫ్లడ్ సిచ్యువేషన్ రిపోర్ట్ని కూడా మనము ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ తెలియజేయడం కోసము మనము డిసిమినేట్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఇప్పటి వరకు మనం ఓవరాల్గా మన డివిజన్లో సుమారుగా 118 రిలీఫ్ క్యాంప్స్ని ఐడెంటిఫై చేసాం. యాజ్ సచ్ 150 ఉన్నా కూడా ఈ వరద వల్ల మోస్ట్లీ ఒక 118 మనకి వాడుకలోకి అవసరం వస్తాయేమో అన్న ఉద్దేశంతో మనం 180ని యాక్టివేట్ చేసాం. ఇప్పటి వరకు ఒక 8 రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఒక 131 మంది ప్రజల్ని మనం తరలించడం జరిగింది. ఇది కాకుండా చాలా విలేజెస్ మెరూన్ అయి ఉన్నాయి, చాలా విలేజెస్ కట్ ఆఫ్ అయి ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా మనము ఆల్రెడీ మనం లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది. లిస్ట్ అవుట్ చేసుకుని ప్రభుత్వానికి కూడా వీరికి కావాల్సినటువంటి ఎసెన్షియల్ కమోడిటీస్ లేకపోతే వీళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఇవ్వడం గురించి కూడా మనం ఆల్రెడీ నివేదిక పంపించడం జరిగింది. సో ఇమీడియట్ రిలీఫ్ కింద ఉన్నటువంటి అధికారులందరికీ కూడా కొంచెం అడ్వాన్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఏదైనా లోకల్ కంటింజెన్సీ ప్రాబ్లమ్స్, కంటింజెన్సీ ఏం లేకుండా కంటింజెన్సీ ఎక్స్పెండిచర్ ఏదైనా కూడా మీట్ అవడానికి నిధులు అనేది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా సమకూర్చడం జరిగింది. సో ఎక్కడా కూడా ఎటువంటి సమస్య లేకుండా ఈ ఫ్లడ్ యొక్క రిలీఫ్ మెజర్స్ చాలా సక్సెస్ఫుల్గా మన చింతూరు డివిజన్లో నడుస్తున్నాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. మనకి చింతూరు డివిజన్లో